బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ధరణి కమిటీ సమావేశమవుతుంది. ధరణి సమస్యల పరిష్కారానికి నిర్వహించిన డ్రైవ్ పై కమిటీ సమీక్షించనుంది. వచ్చే 4వ తేదీలోగా ధరణి పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేయాలని ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ధరణిలో మొత్తం 119 లోపాలను గుర్తించిన కమిటీ చాలా లోపాలను స్పెషల్ డ్రైవ్ లో పరిష్కరించారు. ఇంకా 76 లోపాలను పరిష్కరించాల్సి ఉంది. స్పెషల్ డ్రైవ్ లో 1,00,000 దరఖాస్తులను పరిష్కరించారు. ఇంకా పెండింగ్ లో ఉన్న అప్లికేషన్స్ పై కమిటీ సమీక్షించనుంది. ఇవాళ ధరణి కమిటీ సమావేశం అవబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, ధరణి కమిటీ ఈ రోజు సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏ టైంకి వీళ్ళు సమావేశమయ్యే అవకాశాలున్నాయి? ఏ అంశాలపై ఈ కమిటీ సమీక్షించబోతోంది? రేఖ, మరికాసేపట్లో సచివాలయంలో ధరణి కమిటీ ఒక సమావేశం నిర్వహించబోతుంది. ప్రధానంగా ఇప్పటికే ధరణిలో ఉన్నట్టు లోపాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా అవగాహన చేసుకుందాం. 119 వరకు కూడా అంటే 119 మాడ్యూల్స్లో లోపాలు ఉన్నాయని కూడా ధరణి కమిటీ అభిప్రాయపడింది. అందులో 76 వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా అయితే వాటిపైన రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని కూడా స్పష్టం చేసిన ధర్మిలా ఉంది. గత నెల స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించింది. 2 లక్షల వరకు కూడా అప్లికేషన్స్ వచ్చాయి. ఈ ధరణి సమస్యలపైన ఎంత చేసినా కూడా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని మాడ్యూల్స్ను మార్చే తప్ప ఈ ధరణి సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదని కూడా ధరణి కమిటీ ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. ఇప్పటికే రెవెన్యూ శాఖ సంబంధించిన అధికారులతో అనేక చర్చలు చేసిన తర్వాత ధరణి సంబంధించినటువంటి అంశాన్ని ధరణి ఉంచాలా లేకపోతే తీసేయాలా దానిపైన కూడా ఇంకా స్పష్టత రాలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ధరణి స్థానంలో భూమాత అనే ఒక యాప్ను తీసుకొచ్చే విధంగా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ధర్మిలా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ధరణిలో అనేక లోపభూయిష్టమైనటువంటి మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ మాడ్యూల్ వల్ల రైతాంగం అదేవిధంగా భూమి కొనుగోలు అమ్మకందారులతో పాటుగా రిజిస్ట్రేషన్ సంబంధించిన దాంట్లో కూడా చాలా గ్యాప్ వస్తుంది. ఈ అంశం పైన కూడా పూర్తి స్థాయిలో కూడా అనేక లోపాలు ఉన్నాయి కనుక వీటిని సవరించాల్సిన అవసరం ఉంటుందని కూడా అభిప్రాయానికి వచ్చారు. సో సాఫ్ట్వేర్లో చాలా లోపభూయిష్టమైనట్టు ఉన్నాయి కనుక డెఫినెట్గా దీన్ని ధరణి అన్నది పోర్టల్ని తీసివేసి కొత్త భూమాత యాప్ను తీసుకొస్తే అప్గ్రేడ్ సంబంధించినట్టుది. ధరణి ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి సాఫ్ట్వేర్ ఉండేది. ఇప్పుడు దానికి అప్డేట్గా భూమాత యాప్ తీసుకురావాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ధరణి కమిటీ పలు విధాలుగా కూడా రైతుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. అంతేకాకుండా ధరణి సమస్యలు 2 లక్షల వరకు కూడా గత నెల వరకు ఉండేది. వీటి అప్లికేషన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా ఒక స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించారు. అది అందులో మాత్రం కేవలం 1,00,000 వరకే అయింది. మరో 1,00,000 వరకు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వీటిని ఏం చేయాలి అన్న దానిపైన కూడా వాళ్ళు ఇప్పుడు ఈరోజు అయితే సమీక్షలో ప్రధానంగా చర్చించబోతున్నారు. తర్వాత ప్రభుత్వానికి సిఫార్సు చేయబోతున్నారు. సో ఏదైనప్పటికీ ధరణి ద్వారా జరుగుతున్నటువంటి అనేకమైన అవకతవకలకు అన్నిటికీ పులిస్టాప్ పెట్టి 100 సంవత్సరాల వరకు కూడా భూ సంబంధించినటువంటి సమస్యలు రాకుండా పూర్తి స్థాయిలో భూమాత యాప్ తీసుకొచ్చే లక్ష్యంగా మాత్రం తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పూర్తి ఆలోచన ఉన్నారు. ఈ మేరకు మరోసారి కూడా ఈ ధరణి కమిటీ మీటింగు ఉండబోతుంది. స్పెషల్ డ్రైవ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, స్పెషల్ డ్రైవ్ ఎంతవరకు వచ్చింది, దానిలో ఉన్నటువంటి లోపాలు ఏమేమి ఉన్నాయి, ఇంకా అప్గ్రేడ్గా ఏ విధంగా పోతే బాగుంటుంది, ఇంకా స్పెషల్ డ్రైవ్ను పొడిగించే అవకాశం ఏమైనా ఉందా అన్న దానిపైన కూడా ఈరోజు అధికారులతో సమీక్ష అయితే నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత ముఖ్యమంత్రికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ ధరణి అన్న దానిపైన కూడా చాలా రోజుల తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన తర్వాత ఈరోజు ధరణి కమిటీ మధ్యాహ్నం 12:30 సెక్రటరియట్లో జరగబోతుంది. ఈ సమావేశానికి ధరణి సునీల్ కానీ లేకపోతే ఆయనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డితో పాటుగా లచ్చిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దీనికి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ కూడా హాజరు కాబోతున్నారు. ఏదైనప్పటికీ ధరణి అన్నది దరిద్రం అని దీన్ని తీసివేస్తామని రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్న పంచులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ధరణి యాప్ ఉంటుందా లేకపోతే దీని స్థానంలో కొత్త భూమాత యాప్ వస్తుందనిపైన కూడా వేచి చూడాల్సిందే. రేఖ, సాదిక్, అయితే ధరణిలో మొత్తం 119 లోపాలను అయితే గుర్తించారు. ఆల్మోస్ట్ దాదాపుగా పరిష్కరించారు. ఇంకా 76 లోపాలను పరిష్కరించాల్సి ఉంది అంటున్నారు. మరి ఈ 76 అంశాల పరిష్కరణ తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి గారికి నివేదిక అనేది సమర్పించాల్సి ఉంటుందా? ఈ 76 లోపాలను పరిష్కరించాలంటే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశాలు ఉంటాయి? రేఖ, దీంట్లో అంటే మనకు 119 మాడ్యూల్స్లో ఈ మాడ్యూల్లో కొంత
వరకు రెక్టిఫై చేసినా కూడా సమస్యలు మళ్ళీ తిరిగి వస్తున్నాయి కనుక అందుకోసం 76 లోపాలన్నింటినీ సవరించలేకుండా ఉన్నాయి. సో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ 76 దాంతో మొత్తం పూర్తి స్థాయిలో కూడా యాపే పనిచేయనటువంటి పరిస్థితిలో ఉంది. దాని ద్వారానే సమస్యలు వస్తున్నాయి. సో ఇప్పటి వరకు అంటే డీసెంట్రలైజేషన్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. భూమి కొనుగోలు సంబంధించిన భూ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ఆ ఎంఆర్ఓ స్థాయిలో అంటే తహసీల్దార్ కార్యాలయం అక్కడ వరకే దాదాపుగా పూర్తి స్థాయిలో కావాలి. అవి కాకుండా ఆర్డీఓ దగ్గరకు వస్తున్నాయి, ఆ తర్వాత ట్రిబ్యునల్ దాకా వస్తుంది, హైదరాబాద్లో సీసీఎల్కి వరకు వస్తుంది. ఈ రకంగా ఉండడం కోసమే ఎక్కడికక్కడ డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణ చేస్తూ భూ సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించే విధంగా కొన్ని మాడ్యూల్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో 76 సంబంధించినటువంటి మాడ్యూల్స్లో చాలా లోపాలు ఉన్నాయి కనుక వీటిని పూర్తి స్థాయిలో కూడా తీసివేయాలి. కొత్త సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ధరణి పోర్టల్కు ఈ 76 సంబంధించిన మాడ్యూల్సే కీలకం. ఈ 76 సంబంధించినటువంటి మాడ్యూల్స్ పరిష్కరించకుండా ధరణి పోర్టల్ ఉండే అవకాశము లేదు. అందుకోసం కొత్త యాప్ తీసుకొస్తేనే బెటర్ అనే అభిప్రాయం కూడా ఈ యొక్క ధరణి కమిటీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది, ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో ఏదైనా బట్టి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కనుక ముఖ్యమంత్రి గారితో లేకపోతే ప్రభుత్వానికి కూడా పెద్దలతో మాట్లాడిన తర్వాత ఈ యాప్ ధరణి యాప్ ఉంచాలా లేకపోతే భూమాత యాప్ను తీసుకురావాలా, అప్గ్రేడ్ వర్షన్స్ ఏ విధంగా తీసుకురావాలి. ఇప్పటికే ప్రభుత్వం సంబంధించిన భూములతో ప్రైవేట్ భూములు అన్నీ కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి సమాచారం అంతా ఇతర దేశాల్లో ఉంది. అంటే మనకు భారతదేశం సంబంధించి దాంట్లోనే అత్యంత క్రియాశీలకమైనటువంటి యాప్స్ ఉన్నాయి, అటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసి విధంగా కూడా ఒక పరిష్కార మార్గం ఉంటుందని కూడా ప్రభుత్వ వర్గాలు అయితే అభిప్రాయపడుతున్నది. ధరణి కమిటీ కూడా పలు సిఫార్సు కూడా ప్రభుత్వానికి చెప్పింది. సో ఏదైనప్పటికీ 76 మాడ్యూల్స్ను ఇప్పుడు మనం ఇప్పటికెప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేయలేము కనుక దాన్ని ధరణి పోర్టల్ను తీసివేస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటున్న నేపథ్యంలో ధరణి పోర్టల్లో వచ్చినటువంటి సమస్యల పరిష్కారం ఒకవైపు చేస్తూనే మరోవైపు కొత్త తరహా అయినటువంటి సాఫ్ట్వేర్ను ఇంక్లూడ్ చేస్తూ ముందుకు వెళ్ళే లక్ష్యంగా మాత్రం ప్రభుత్వం చాలా వేగంగా పావులు కలుపుతుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తూనే మరోవైపు 100 సంవత్సరాల వరకు కూడా ఈ భూమి సంబంధించినటువంటి సమస్యలు రాకుండా పూర్తి స్థాయిలో పటిష్టంగా అంటే మనకు అక్షాంశాలు రేఖాంశాలను అనుగుణంగా భూమి యొక్క పూర్తి స్థాయిలో నైసర్గిక స్వరూపాన్ని అమలుపరిచే విధంగా వాటి సరిహద్దులను కూడా గుర్తించే విధంగా నూతనమైన సాఫ్ట్వేర్ కూడా మనకు మార్కెట్లో ఉన్న నేపథ్యంలో దాన్ని అడాప్ట్ చేసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఏదైనప్పటికీ ప్రభుత్వం ఎటువంటి విధానాల్లో అవలంబిస్తుందో ఎటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్తుందో వేచి చూడాల్సిందే. ఏదైనప్పటికీ ధరణి సంబంధించిన కమిటీ మాత్రం చాలా రోజుల తర్వాత మరోసారి కూడా రివ్యూ సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పలు ప్రతిపాదనలు అన్నిటి కూడా ప్రభుత్వానికి చేరవేసేందుకు కూడా సిద్ధమవుతుంది. ఒక రిపోర్ట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారో వేచి చూడాల్సిందే. రేఖ సాదిక్, అయితే ధరణిలో ఇంకా 76 అంశాలు కొలిక్కి రాలేదు. ఆ సమస్యలు ఇంకా పరిష్కారం అయ్యే అవకాశాలు దాదాపుగా తక్కువగానే ఉన్నాయి అని చెప్తున్నారు మీరు. సో దీనికి సంబంధించి ఒకవేళ భూమాత యాప్ని కనుక అమల్లోకి తీసుకొచ్చినట్లయితే భూమాత యాప్లో అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సో ఇంకా ఏదైనా దాంట్లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయా? ఒకవేళ భూమాత యాప్ను తీసుకొచ్చినట్లయితే రైతులకు కానీ ఏ విధమైన మేలు చేకూరే అవకాశాలు ఉంటాయి? ఎస్ రేఖ, దీంట్లో భూమాత సంబంధించిన యాప్లో ఒక చాలా పటిష్టమైన అంశాలు చూసినట్టయితే మనకు భూమి సరిహద్దులు అన్నది చాలా ఇంపార్టెంట్. భూమి సరిహద్దులు లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ భూ సమస్యలకు సంబంధించిన దానిలో అక్షాంశాలు రేఖాంశాల ప్రకారంగా పూర్తి స్థాయిలో ఎవరి భూమి ఎక్కడ ఉందని పైన శాటిలైట్ పారామీటర్తో గుర్తించేటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా అందుబాటులోకి ఉంది. సో ఒక 100 సంవత్సరాల వరకు కూడా ఈ భూ సమస్యలు రాకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టమైనటువంటి విధానాలు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ధరణి కమిటీ కూడా సిఫార్సు చేయడం జరిగింది. దీనిపైన అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే దీంట్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మనకు ధరణి సునీల్ లాంటి వాళ్ళు, అదేవిధంగా కోదండరెడ్డి లాంటి రైతు సంఘ నేతలందరూ కూడా ఉన్నారు. దీంతో పాటుగా రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. రిజిస్ట్రేషన్స్ అంటే భూమి అమ్మకాలు కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ సంబంధించిన దాంట్లో వస్తున్నటువంటి కొంత లోపాలకు సంబంధించిన అన్నిటి కూడా రెక్టిఫై చేసేందుకు కొన్ని ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో ఎట్లా రెక్టిఫై చేయాలి, అత్యంత సులభంగా ఉండే విధంగా రిజిస్ట్రేషన్స్ ఉండాలి. కొనుగోలుదారులకు అదే అమ్మకందారులకు సౌలభ్యమైనటువంటి విధానాల్లో ఉండాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న ధర్మిలా కొంత నూతనమైనటువంటి సాఫ్ట్వేర్ను తీసుకువచ్చే విధంగా అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందుకోసం ఇప్పటికే గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకు భూ భారత్ అనేటి ఒకటి సర్వే కూడా నిర్వహించింది. పైలట్ ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్లో ఇదొక పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం కూడా జరిగినటువంటి సందర్భం కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది పూర్తి స్థాయిలో అయితే ఒక పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్లో ప్రారంభించింది. సో భూభారతి
భూభారతి సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళకు ఒక రకమైనటువంటి పూర్తి స్థాయిలో ఒక ప్రాజెక్టుగా ఉన్న నేపథ్యంలో దానికి అనుగుణమైనటువంటి ఆ సాఫ్ట్వేర్ ఎట్లా తీసుకురావాలి, ఎందుకంటే భూ సమస్యలు అక్కడ రాకుండా ఉన్నాయి. సో ఆ భూభారతి సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్టులో వస్తున్నటువంటి అంశాలన్నిటి కూడా పొందుపరిచి అప్గ్రేడ్ వర్షన్స్ ఏదైతే ఉందో దాన్ని అడాప్ట్ చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఏదైనప్పటికీ రేఖ దీంట్లో రైతులు కానీ భూ సంబంధించిన యజమానులకు ఈ యొక్క భూ సమస్యలు రాకుండా, అటు కోర్టు కేసులు పోకుండా, ట్రిబ్యునల్కి పోకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. మళ్ళీ ఇంకొక దీంట్లో ప్రధాన అంశం చూసినట్టయితే తెలంగాణలో వివిధ రకాల భూములు ఉన్నాయి. అసెంట్ భూమి ల్యాండ్స్ ఉన్నాయి, వక్ఫ్ భూమి ల్యాండ్స్ ఉన్నాయి, దేవాదాయ ల్యాండ్స్ ఉన్నాయి, పట్టాదారు ఉన్నాయి. అదేవిధంగా ఈ రకమైన చాలా ల్యాండ్స్ ఉన్న నేపథ్యంలో దానికి ఒక ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి కనుక ఈ చట్టాలకు అనుగుణంగా కూడా ఈ భూమాత సంబంధించిన యాప్ కానీ కొత్త యాప్ను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ధరణిలో అటువంటి అవకాశం లేదు. అందుకోసం ఈ అన్ని రకాల భూములకు సంబంధించిన అంశాలు చూసినట్టయితే ఈ కొత్త అప్గ్రేడ్ వర్షన్తో వీటన్నిటి కూడా పొందుపరిచి ఒక నూతనమైన సాఫ్ట్వేర్ తీసుకొచ్చే లక్ష్యంగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందని చెప్పవచ్చు. అందుకోసం ధరణి సంబంధించిన కమిటీ కూడా పలు సిఫార్సులు ప్రభుత్వానికి చేసింది. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే చర్చ కొనసాగుతుంది. సాదిక్, అయితే పెండింగ్ లో కూడా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. మరి ఆ పెండింగ్ అప్లికేషన్స్ ని సాల్వ్ చేయడానికి ఏదైనా డెడ్ లైన్ అనేది ఫిక్స్ చేసుకున్నారా కమిటీ సభ్యులు? అంటే ప్రస్తుతం అయితే మనకు 2 లక్షల చిల్లర వరకు కూడా అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన తర్వాత చాలా మటుకు కొన్ని సమస్యలు పరిష్కారం అయింది. అందులో ప్రధానంగా ఇప్పటివరకు ఎడిట్ ఆప్షన్ లేకపోవడం, అదేవిధంగా ఏ సమస్య వచ్చినా కలెక్టర్స్ పరిధిలోకి వెళ్ళడం, గ్రామీణ స్థాయిలో కానీ లేకుంటే మండల కేంద్రాల్లో తహసీల్దార్లు కూడా చేయలేకపోవడం, వీటన్నిటి కూడా ఉంది. డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ లేకపోవడం వల్ల ఏ సమస్య వచ్చినా ప్రతి రైతు నేరుగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. దాన్ని కొంచెం సరళతరం చేశారు. ఎక్కడికెక్కడ కొంతమైతే సాల్వ్ అయింది. దాంట్లో దాదాపు 75,000 వరకు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం అయింది. మరికొన్ని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. దానిపైన కూడా మరికొంత కూడా డెడ్ లైన్ ఇచ్చే అవకాశం ఉంది. అదే ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి ఇటువంటి అంశాలపైన. అందుకోసం ముఖ్యమంత్రికి ఇటువంటి నివేదికలు ఇచ్చిన తర్వాత వాళ్ళు మరోసారి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తారా, లేకపోతే ధరణి సంబంధించిన స్థానంలో కొత్త యాప్ తీసుకొస్తాన పైన కూడా చర్చ కొనసాగుతున్న తరుణంలో ఇప్పటికైతే మనకు చెప్పడానికి అయితే లేదు. కానీ ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాతనే, రెవెన్యూ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ స్పెషల్ డ్రైవ్ను కొనసాగించాలా, ధరణి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించిన తర్వాతనే కొత్త యాప్ను తీసుకొస్తారన్నటువంటి దానిపైన కూడా మనం మాట్లాడగలము. సో ఏదైనప్పటికీ ధరణి సంబంధించిన అంశాలను మాత్రం భూ సమస్యలు గత ప్రభుత్వాలు చేసినటువంటి అనేక సమస్యలకు నిలవైనటువంటి అంటే ధరణి సమస్యలను, ధరణి పోర్టల్ను ఎత్తివేసి దాని స్థానంలో భూమాత యాప్ను మాత్రం ప్రభుత్వం తీసుకొచ్చేందుకు మాత్రం రంగం సిద్ధం చేస్తున్నట్టుగా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ విధమైనటువంటి విధానాలే ఇప్పుడు వినబడుతున్నాయి. సో అందులో భాగంగానే ఇప్పటివరకు ఉన్నటువంటి ధరణి సమస్యలు అన్నింటినీ రెక్టిఫై చేస్తున్నాయి. దానికి అప్గ్రేడ్ వర్షన్గా ధరణి కమిటీ పలు సిఫార్సులు అయితే ప్రభుత్వానికి చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి ధరణికి అప్గ్రేడ్ వర్షన్కే వెళ్ళాలి, ధరణి పోర్టల్ను కాకుండా ఇప్పుడు భూమాత యాప్ను తీసుకొచ్చే లక్ష్యంగానే ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.